మా పోనీటైల్ ఫ్రెండ్ ఆరంబోల్ బీచ్లో ఫ్రెంచ్ అమ్మాయిలు ఉంటారని చెప్పగానే ఆత్రంగా బయలుదేరాము. దారిలో ఉన్న ఈ అందమైన చెట్లు విల్లాసు చూస్తూ మాకు ఆకలేసింది. సో పక్కనే ఉన్న రెస్టారెంట్లో ఆపేసి మా ఆకలి తీర్చుకుందామని ప్రయత్నం చేశాము. అందుకని 2 ఫిష్ థాలీలు, ఒక చికెన్ థాలీ, ఇంకా ఒక వెజ్ థాలీ ఆర్డర్ చేసి తింటూ ఉన్నాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీస్ అన్నీ చూసి కళ్ళు తిరిగినాయి. ఇంకా మా వాడు ఇది నాకు నచ్చదని ఒక చికెన్ సూప్ ఆర్డర్ చేసి దానిలో పరోటా ముంచుకొని తింటున్నాడు. నేను కూడా కొంచెం తెలంగాణ స్టైల్లో రోటీ ముక్కలన్నీ దానిలో పడేసి స్పూన్తో తిన్నాను అనమాట. ఇది ఫిష్, ఆ తర్వాత ఇది ఫిష్ పులుసు, వాటర్ మెలన్, చిన్న రొయ్యల కర్రీ, దిస్ ఇస్ క్లామ్ కర్రీ, అండ్ దాని తర్వాత ఉంది క్యాబేజ్ కర్రీ, ఇది సోల్ కర్రీ, అండ్ ఇది ఆవకాయ పికెల్, ఆ తర్వాత వచ్చేది క్యాబేజ్. సో నేను ఈ క్లామ్స్ అన్నిటినీ మెల్లమెల్లగా ఒలుచుకుంటూ వాటి ఫ్లెష్ అంతా బయటికి తీసి అన్నంలో కలుపుకొని ఎలా ఉంటుందో ఏంటో అని భయంగా నోట్లో పెట్టుకున్నాను. కానీ తిన్న మరుక్షణం నాకు అనిపించింది ఇది సేమ్ యాజ్ కోడిగుడ్డు పొరట్లానే ఉందని. బట్ చాలా బాగుంది, నిజంగా ట్రై చేయాల్సిన డిష్. సో మేము ఆన్ ద వే టు ఆరంబోల్ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆరంబోల్ బీచ్ అవ్వగానే మా డీడీ గడు సేమ్ బాపట్లనే ఉంది కదరా అన్నాడు. నువ్వు లోపలికి వదరా, ఎక్కువ చేయకుండా అని అన్నాను. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రెంచ్ అమ్మాయిలు అయితే మాకు ఎవరు కనపడలేదు. బట్ ఈ నగరానికి ఏమైంది, సినిమాని రీక్రియేట్ చేద్దామని మేమందరం ఇలా కూర్చుని మెల్లగా స్లో మోషన్ వీడియోలు అవి తీసుకుంటూ ఉన్నాము. ఆలోపు చీకటి పడసాగింది. ఇంకా మా నెక్స్ట్ ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలో అని ఆలోచిస్తూ ఉండగా మేము రిటర్న్ బయలుదేరిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాబోయే విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను.